శౌర్య, సో ఒక మనసులో మంచి ఫన్నీ మెమరీ, బాగా నవ్వుకున్నా, మీరు బాగా నవ్వుతారు కదా, అక్కడ కూడా చాలా నవ్వుంటారు, నవ్వుతారు కంటే మంచిగా నవ్విస్తారు కదా అని. కాదండి, ఇంటర్వ్యూలోనే ఇంక అప్పటి నుంచి కూర్చొని తెగ నవ్విస్తున్నారు నన్ను కూడా. మరి ఏం చెప్తారు? నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే, నిహార్కి ఫస్ట్ డే షూట్ అయింది, ఒక ప్రణీత్ అని ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు అనమాట. సో నాకు తెలియదు అతను ఎవరు. సో చాలా అమాయకుడు, ముద్దపప్పులా ఉన్నాడు. సో చూసి ఇంత అమ్మాయి అలా ఇండస్ట్రీకి వచ్చాడు, అసలు ఎలా బుత్తాడు ఏంటో అనుకున్నాను. తర్వాత దత్తు 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 అని పిలుస్తుంది, నాకు అర్థం కావట్లా. నిహారిక పిలుస్తుంది, అంటే నిహారిక నిహా నిహా అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాను. ఎవరు వీడియో అసలు నాకు అర్థం కావట్లేదు. తర్వాత అరకుకి వెళ్ళిన తర్వాత దత్తు 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 ఎవరు అసలు అడిగి, ఆడి పేరేమో ప్రణీత్, దత్తం పిలుస్తుంది, నాకు అర్థం కాలే. వెళ్ళి ఏంటి అంటే ప్రణీత్ ఎవరు అంటే నా కొడుకు అని చెప్పి, ఏంటి ఇంత పెద్ద కొడుక అనుకున్నాను. అంటే దత్తపుత్రుడు, ముద్దుగా దత్తు దత్తు అనిపించుకుంటుంది. సో దత్తపుత్రుడు ఎందుకు అయ్యాడు ఆ క్లారిటీ కావాలి. సో ముద్దపప్పు కావాకే డైరెక్టర్ అతనే అనమాట, ప్రణీత్ అతను. సో అంటే కొడుకు అని ఎవరికే కానీ లైక్ మై బ్రదర్. చాలా మంచివాడు, యాక్చువల్ చాలా మంచివాడు. సో నెగ్గొస్తారా మరి? ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో అంటే ముద్దపప్పు లాగా అనిపించారు కదా, మరి ఇప్పుడు ఆ తర్వాత ఏమర్థమైంది మరి ప్రణీత్? ముద్దపప్పు బాగా తీసింది అతను తెలిసింది. సో ముద్దపప్పు ఆవకాయ కూడా ఉంది, ఆ టేస్ట్ మిక్స్ అయితే ఎంత బాగుంటుందో, ఆయన కూడా అంత బాగా వెరీ టాలెంటెడ్ యాక్చువల్లీ. తర్వాత తనతో ట్రావెల్ చేసిన తర్వాత ఈజ్ వెరీ గుడ్ అండి, చాలా మంచివాడు అసలు యాక్చువల్లీ. అప్పుడు అర్థమైంది దత్తపుత్రుడికి ఎందుకు వచ్చాడా అని. ఓకే, సో సూపర్. సో ఫైనల్లీ ఒక మనసుని డిస్క్రైబ్ చేయమంటే? నేను ఆల్రెడీ చేశా లాస్ట్ టైం, మీరు చేయండి. లేదు, జనాలు మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ శౌర్య ఫస్ట్, లేడీస్ ఫస్ట్. శౌర్య ఫస్ట్. అదే పోన్లేండి, ఒక మంది పోలే, నాకు ఛాన్స్ ఇస్తున్నారా? నేను ఛాన్స్ ఇస్తే తీసుకోనండి. తీసుకోండి అయితే. సో డిస్క్రైబ్ ఒక మనసు, చాలా చిన్నగా డిస్క్రైబ్ చేయాలి, చాలా చిన్నగా, పేజీలు చెప్పకూడదు, బాగుంటుంది చిన్నగా. అట్లా కాదు, ఒక సెంటెన్స్ లో, సో 2 sentences లో. అంటే ఒక మనసు అనేది ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన మూవీ అని చెప్పనండి, బట్ చూస్తే హాయిగా ఇంటికి వెళ్ళి లైక్ ఓ మంచి మూవీ చూసాను అనిపిస్తుంది. అంటే కొన్ని సినిమాలు మనం చూసిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తాయి. సో నవ్వుకోపోయినా సరే మనసు మొత్తం చాలా హాయిగా లైటర్ వేలో ఉంటుంది. సో మంచి సినిమా, ప్రతి ఒక్క మనసుకు నచ్చే సినిమా. డెఫినెట్గా సినిమా వచ్చుకున్నా అమ్మా ఏంట్రా ఈ సినిమా అనుకోకుండా, అరే మంచి సినిమా తీశారు, మంచి సినిమా, బాగున్నారు, బాగా చేశారు, అండ్ కెమెరామెన్ మెచ్చుకుంటారు, మ్యూజిక్ మెచ్చుకుంటారు, అండ్ ఎస్పెషల్లీ నిహారికని ఆల్మోస్ట్ ఒక 2.5 hours 3 hours వాళ్ళ మైండ్లో నుంచి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ క్లైమాక్స్, నిహారిక చేసిన పర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో సెకండ్ షో చూసిన వాళ్ళకి నిద్ర పట్టదేమో. అవుటర్ రింగ్ రోడ్ లో పాటలు పెట్టుకుని ఇలా ఓ మనస ఏంటి నిహారిక ఇలా అని. సో అంత మంచి పర్ఫార్మెన్స్ చేసింది, చాలా మంచి పర్ఫార్మెన్స్. క్లైమాక్స్ అవుట్ స్టాండింగ్గా రావాల్సిన మెయిన్ కారణం ఆర్ఆర్, కెమెరామెన్, నిహారిక, నేను, డైరెక్టర్ తర్వాత. బికాస్ ఆయన ఆలోచనలు మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం, ఆయన ఒక్క ఆలోచనలే. సో నాకు తెలిసి ఫస్ట్ ఆయనకంటే నాకు క్రెడిట్ ఇవ్వాల్సింది కెమెరామ్యాన్. బికాజ్ మేము ఊహించిన దానికంటే చాలా బెటర్మెంట్ ఇచ్చారు, మేము చేసిన దానికంటే ఇంకా సీన్ బాగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళు ఇద్దరు కష్టపడాలంటే నిహారిక బాగా చేయాలి క్లైమాక్స్లో. సో నిహారికతో మ్యాచ్ అవ్వాలంటే నేను బాగా చేయాలి, మేము అందరూ బాగా చేయాలంటే డైరెక్టర్ చెప్పాలి. సో హోల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. బాగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ బాగా డబ్బులు ఇవ్వాలి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనేం చెప్పా, డిస్క్రైబ్ ఒక మనసు అన్న ఒక పాపానికి పేజీలు చెప్పొద్దు అని చెప్పినా కూడా ఏం చేయలేరండి. ఎందుకంటే ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పండి అంటే కూడా కొంచెం కష్టం అవుతుంది డెఫినెట్లీ. ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. సో ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్. మీ ఎన్ని పేజీలు ఇక్కడే పాలిటిక్స్ అండి. అమ్మాయికి అంటే ఎన్ని పేజీలైనా, మాకైతే 2 లైన్లు చెప్పేశారు కదా, ఒకటే పేపర్ కూడా నువ్వే రాకొని చెప్పావు కానీ ఇప్పుడు నాకు ఒక పేపరే మిగిలింది. నో బట్ సీరియస్లీ ఒక మనసు నాకు చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అదే సినిమా చూసిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది హార్ట్లో, యూనో
నా 150 రూపీస్ వేస్ట్ అవ్వలేదు, నా 150 రూపీస్ కంటే ఇంకో ఎక్స్ట్రానే వచ్చింది నాకు, ఫుల్ పైసా వసూలు లాగా. అది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా, వాళ్ళకైతే అలా ఉంటుంది, అనవసరంగా వచ్చాము, పాప్కార్న్ తప్ప ఏం లేదు, ఇట్స్ వోంట్ బీ లైక్ దట్. చాలా మేమైతే చాలా ఇష్టపడి చేసాం ఎవ్రీ సీన్, లైక్ మేము మాట్లాడుతుంటే కూడా మీకు అర్థం అవ్వాలి ఎవ్రీ సీన్. సో పేపర్ అయిపోయింది, పేపర్ అయిపోయింది. అడిషనల్ వద్దు, అడిషనల్స్ అన్ని మనం సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు యాక్చువల్లీ. సో ఈవెన్ వీఆర్ వెయిటింగ్ అండి. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ దానికన్నా కొంచెం బాగానే ఎక్కువైంది. ఏం చెప్తున్నారు వీళ్ళు, దీని గురించి తెలుసుకోవాలి అన్న ఒక కుతూహలం నాకు అలాగే ఆడియన్స్ అందరికి కూడా వచ్చి ఉంటుంది డెఫినెట్లీ. సో ఒక మనసు సినిమా June 24th మనందరి ముందుకు రాబోతోంది. మనసున్న వాళ్ళందరూ కూడా హాయిగా సినిమాని చూసి ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి. మనసు ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది, ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. అదేలేండి, ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది, అందరూ చూడాలి, అంతేనా. నిహారికతో సినిమా చేస్తున్నారు అన్నప్పుడు సో తను యాంకరింగ్లో మీ ఇన్ని రోజులు మీకు కనిపిస్తూ ఉంది, అండ్ ఆ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం షీఈ్ యాక్టింగ్ విత్ యూ అన్నప్పుడు తను చాలా ఈజీగా చేసేస్తుంది అనుకున్నారా, లేకపోతే యాక్టింగ్ ఫస్ట్ టైం కదా మేబీ నేనేమైనా చెప్పాల్సి వస్తుందేమో అని అనుకున్నారా, లైక్ ఏమనుకున్నారు?